హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చేతు తెలుగమ్మాయి. సో తమిళ చూసే ఉంటారు కదా టాపిక్ ఏంటో. సో ఫస్ట్ డే మా పాపనైతే స్కూల్లో జాయిన్ చేసాము. ఏ స్కూల్లో అంటే స్కూల్ పేరు చెప్తాను. మీ స్కూల్ పేరు యూరో కిడ్స్. సో యూరో కిడ్స్ ప్రీ స్కూల్ అయితే జాయిన్ చేసాము. ఇది ప్రీ స్కూల్ ఓన్లీ యూకేజీ వరకే స్కూల్. సో మా పాపనైతే ఇంతకు ముందు ఏ స్కూల్లో మేమైతే జాయిన్ చేయలేము. ఫస్ట్ డైరెక్ట్ గా ఇంకా ఎల్కేజీ జాయిన్ చేసాము. మెయిన్ గా ఇంకా యూరోప్ కిడ్స్ అని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే మిగతా మేము ఇంతకు ముందు అయితే 2-3 స్కూల్స్ అయితే చూసాము. సో దానికన్నా బెటర్ మాకైతే యూరో కిడ్స్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ రిసీవింగ్ కానీ కేరింగ్ కానీ అన్ని అయితే మాకైతే బాగా నచ్చాయి. ఇంకా మా పాప అయితే స్కూల్ జాయిన్ చేసి మేము ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. కానీ నీకు స్కూల్ నచ్చింది. ఫస్ట్ టైం మేము ఎల్కేజీ లో జాయిన్ చేసేటప్పుడు మేమైతే చాలా భయపడ్డాం. ఎందుకంటే ఇంతకు ముందు మేము ఎప్పుడు స్కూల్ అయితే పాపం జాయిన్ చేయలేదు. సో ఇంకా ఎలా వెళ్తుందా, ఇంకా ఏడుస్తుందా ఇంకా అని చాలా భయపడ్డాం. కానీ ఇంకా వన్స్ ఆ స్కూల్లో జాయిన్ చేశాక ఇంకా తనకు కూడా బాగా నచ్చింది. ఇంకా డైలీ వెళ్తాను అంటుంది. కానీ నీకు స్కూల్ నచ్చిందా? బాగా నచ్చింది. డైలీ వెళ్తావా? హ్యాపీగా వెళ్తా. నీకు టీచర్స్ ఏం చెప్తున్నారు? నాకు క్లాప్స్ కొట్టుతున్నారు అప్పుడప్పుడు. ఇంకా బాగా చూసుకుంటున్నారా టీచర్స్? చూసుకుంటున్నారు. నీకు అక్కడ ఎవరైనా ఏమైనా తిడుతున్నారా, కొడుతున్నారా? కొట్టట్లేదు. సో మెయిన్ గా మేము యూరో కిడ్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా ఇదే. వాళ్ళు కొంచెం రిసీవింగ్ కానీ వాళ్ళ కేరింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇంకా పిల్లల్ని ట్రీట్ చేసే విధానం కూడా బాగా నచ్చింది మాకైతే. ఇంకోటి మేము అడ్మిషన్ వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని మాతో బిహేవ్ కానీ ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఇంకా ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ కానీ ఇక్కడ పిల్లలకి మాత్రం స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళకి రాదు. సో అందుకే వాళ్ళు వెళ్ళడం కూడా ఇంకా హ్యాపీగా వెళ్తారు. మేము ఫస్ట్ టైం చెప్పాను కదా, ఫస్ట్ టైం మా పాప చాలా భయపడ్డాము అసలు ఎలా వెళ్తుంది అని. కానీ మమ్మల్ని అయితే అంతా బీట్ చేసింది, హ్యాపీగా వెళ్ళింది. ఇంకా డైలీ వెళ్తాను అని ఇంకా తనే అంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మా పాప ఇంకా అందరిలో మింగిల్ అవ్వడం అంటే చాలా కష్టము. సో అంత తొందరగా మింగిల్ అవ్వలేదు, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ అటాచ్మెంట్ మాకే. ఇంకా స్కూల్ కి వెళ్తే మేమైతే అది చాలా మంది అన్నారు, ఇంకా మా రిలేటివ్స్ లో ఇంకా చాలా మంది కూడా అన్నారు ఏంటంటే పాప స్కూల్ కి అయితే వెళ్ళి ఉండలేదు, ఇంకా ఏడుస్తుంది, ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా అని. బట్ వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ అంతా ఇంకా పిల్లల్ని కూడా బాగా అటాక్ చేసింది అనమాట. చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని కూడా. సో ఇంకా యూరో కిడ్స్ ఇంకా ఫీజు విషయానికి వస్తే 99,050 రూపీస్. సో అడ్మిషన్ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ సో యూనిఫామ్ బుక్స్ అన్ని ఓవరాల్ గా అన్ని కలిపి వీళ్ళకైతే ఇంకా 99,050 రూపీస్. సో ఇంకా వీళ్ళకి ఒక వెల్కమ్ కిట్ అనేది ఇచ్చారు. సో ఆ వెల్కమ్ కిట్ లో మీకు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. సో ఇదైతే మనకి యూరో కిడ్స్ లో వెల్కమ్ కిట్ అయితే ఇచ్చారు. సో ఇది యూనిఫామ్. సో మీకు అన్ని అన్పాకింగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇదైతే దీంట్లో కిట్ లో మనకి స్కూల్ బ్యాగ్. సో స్కూల్ బ్యాగ్ లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇదే అయితే యూరో కిడ్స్ స్కూల్. సో మనకైతే వెల్కమ్ కిట్, ఈ వెల్కమ్ కిట్ లో దీంట్లో ఉన్నాయన్నమాట మనకి ఏమేమి ఇచ్చారా అని. ఏంటి, ఒకటి హూడీ, ఒకటి క్యాప్, పేరెంట్ హ్యాండ్ బుక్, పేరెంట్ ఐడి కార్డు, చైల్డ్ ఐడి కార్డు. మనకైతే ఈ 5 అయితే ఇచ్చారు. చూద్దాం. సో ఇదైతే పేరెంట్ హ్యాండ్ బుక్ అన్నమాట, పేరెంట్స్ కి ఇది. నెక్స్ట్ క్యాప్ అయితే ఇచ్చారు. యూరో కిడ్స్ క్యాప్ చూపెట్టు. సో క్యాప్ ఇచ్చారు ఒకటి. ఇంకోటి హుడీ. సో ఇది వింటర్ డ్రెస్. సో వింటర్ జాకెట్ చూసా, హుడీ. సో ఇదైతే ఒకటి ఇచ్చారు. ఇంకా సో ఇది బాక్స్. ఏం బాక్స్ ఇది?
యూరో జూనియర్. సో మనకి ఇక్కడ చూసారు కదా, ప్లే గ్రూప్ వాళ్ళకి నర్సరీ, యూరో జూనియర్, యూరో సీనియర్. సో ఎవరికి వాళ్ళకే ఇస్తారనమాట. సో ఇది యూరో జూనియర్ అనమాట. ఇది సాక్స్. ఇది ఇంకా వీళ్ళ యూనిఫామ్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో నేనైతే ఇప్పటి వరకు తను వెళ్ళి 1 వీక్ అవుతుంది. ఇంకా మా పాప స్కూల్ కి అయితే వెళ్ళి 1 వీక్ అవుతుంది. ఇంతవరకు నేను స్కూల్ యూనిఫామ్ అయితే వేయలేదు. సో ఇది టీ షర్ట్. సో ఇది సో మనకి షార్ట్ టైప్. ఇది అమ్మాయిలకి అంటే అబ్బాయిలకి ఓకే, అమ్మాయిలకి ఇలా ముందుకు వచ్చిందా స్కర్ట్ టైప్. సో స్కర్ట్ ప్లస్ షార్ట్ టైప్ అన్నమాట రెండు. ఓకే, సో చూడదా. సో ఇదైతే ఇదొకటి. సో ఏంటండి డ్రాయింగ్ చేసేదేమో. సో ఇదేంటో మీకు ఐడియా ఉందా? అసలు మాకు అర్థం కావట్లేదు. ఇది స్టిక్కర్ అక్కడ ఇదేంటి స్టిక్కర్ చేసి పెట్టలేదు. చుట్టూ తిరుగుతుంది. సో ఇదేంటో మరి ఇట్లా పెయింటింగ్ చేయాలి. ఇదేంటి సో పెయింట్ బాక్సెస్ చూసారు కదా, ఇవన్నీ పెయింట్. సో ఇందులో వేసి పెయింట్ వేయడం కన్నా. సో ఇది చూసారు కదా పెయింట్ బాక్సెస్. ఇలా పెట్టండి. ఓ పగులుతాయి కన్నా జాగ్రత్త. ఆల్రెడీ పగిలింది ఇచ్చారు. సో మనకైతే ఇవన్నీ పెయింటా, సో కలర్స్ అనుకుంటా ఇవన్నీ. ఇవన్నీ అయితే కలర్స్. సో మనకి పెయింట్ వేయడానికి అయితే ఇచ్చారేమో, పెయింటింగ్ వేసుకోవడానికి. ఇది సో ఇంకొకటి బుక్ ఇచ్చారు. ఎస్, డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చారు కలర్స్ వేసుకోవడానికి మనకి. డ్రాయింగ్ బుక్ అయితే ఇంటి బుక్ అయితే ఇచ్చారు మనకి. దీంట్లో మనం డ్రాయింగ్ వేసుకొని. సో ఇది ఓవరాల్ మనకి యూరోప్ కిట్ లో. సో మనకి స్కూల్ యూనిఫామ్ కూడా 2 pairs అయితే ఇచ్చారు. సో ఇదండి యూరో కిడ్స్ ప్రీ స్కూల్ వెల్కమ్ కిట్ అయితే. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనకి యూరో కిడ్స్ లో ఫీజు అయితే మీకు చెప్పాను కదా 99,050 రూపీస్ అని. సో మనకైతే ఇక్కడ ఎలాంటి డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. సో ఎవరైతే వాళ్ళకి ఐటీ కంపెనీస్ మనకి వాళ్ళ యూరో కిడ్స్ కి టైప్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఒక 10% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అన్ని ఐటీ కంపెనీస్ అయితే కాదండి, కొన్ని అని కూడా స్పెసిఫై చేయను, 1, 2. సో మాకు చెప్పిన మటుకైతే ఒక విప్రో అన్నారు, ఇంకా ఏదో చెప్పారు. సో మా హస్బెండ్ చేసిన దానికైతే ఇంకా లేదని చెప్పేశారు. సో ఎవరికైతే దీంట్లో ఈ స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమైనా ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళకి మేబీ 10% అయితే డిస్కౌంట్ రావచ్చు. ఇదండి ఈ రోజుకి ఈ వీడియో అయితే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.